ఆనందం అనేది ఎక్కడికో వెళ్తేనో, లేదంటే ఏదైనా కాస్ట్‌లీ వస్తువులు కొంటేనో, కాస్ట్‌లీ చీరలు కొంటేనో ఉండదండి. ఈ విధంగా చిన్న చిన్న పనులతో గూడా ఎంతో ఆనందాన్ని పొందవచ్చు. ఇంట్లోనే ఉంటాం గదా! ఇంట్లో ఉండి ఎలా ఆనందాన్ని పొందవచ్చంటే, అందరికీ బయట తిరగాలనే ఉత్సాహం ఏమి ఉండదు. ఇంట్లో చిన్న చిన్న పనులతోనే ఎంతో తృప్తిగా, ఆనందంగా గూడా గడపవచ్చు. ఈ విధంగా నేను ఫ్రైడే రోజు కట్టంతా స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు పూసుకొని స్టవ్‌కి గానీ, తర్వాత రోకలి ఉంటుంది గదా! రోలు లక్ష్మీదేవి అంటారు. అందుకనేసి ఫ్రైడే నాకు వీలైనప్పుడు ఈ విధంగా పసుపు పూసేసుకొని, ముగ్గు పెట్టేసుకుంటే అది చూస్తుంటేనే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. పాజిటివ్ ఫీలింగ్ గూడా ఉంటుంది మనకు ఆ రోజంతా గూడా. నాకు ఎప్పుడైనా మూడ్ సరిగ్గా లేకపోయినా, ఏమైనా అయినా గూడా అంటే ఎప్పుడైనా మనకి చిరాకుగా అనిపించినా, వంట చేయాలని ఇంట్రెస్ట్ లేకపోయినా గూడా ఈ విధంగా అరేంజ్ చేసుకున్నామంటే మనకి ఆ రోజు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎక్కడికో వెళ్ళి పొందలేని తృప్తిని గూడా ఇంట్లోనే పొందవచ్చు. ఎక్కడికో వెళ్తే అటు తిరగడం, ఇటు తిరగడం ఆయాసం తప్ప ఇంకేం ఉండదు. ఈ విధంగా చిన్న చిన్న వాటిలో గూడా ఆనందాన్ని పొందవచ్చు. చాలామంది ఇది తెలియక మేము ఎప్పుడు కిచెన్‌లోనే ఉండాలా అని ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఆనందాన్ని ఆస్వాదించడం గూడా తెలవాలి. అందరికీ ఇది తెలియదనమాట. ఇవన్నీ చేసుకోవాలా అనుకుంటారు కొంతమంది. కొంతమందికైతే ఇవన్నీ అవసరమా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎంజాయ్ అనిపిస్తుందనమాట. మీకు ఎంజాయ్ అనిపించింది నాకు అనిపించకపోవచ్చు. నాకు అనిపించింది మీకు అనిపించకపోవచ్చు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు అనేదానికంటే ఎవరికి ఏ పనిలో ఎంజాయ్ ఉందో అదే వాళ్ళు చేస్తారు. మీరు చేసినట్లు ఇంకొకరు చేయాలని ఏమీ లేదు కదండీ! ఈ విషయంపై మీకెలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నా అభిప్రాయం అయితే ఇదే. ఇంట్లో గూడా మనము ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ విధంగా ముగ్గు వేసేసుకొని రోకలి కూడా పసుపు, కుంకుమ పెట్టేసుకుంటాను. నాకంతా తృప్తిగా అనిపిస్తుందండి ఈ విధంగా పెట్టుకుంటే. పండుగలప్పుడు గూడా నేను మంచిగా స్టవ్ పై ముగ్గులు పెట్టుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.